ప్రభుత్వ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంక్రాంతి సినిమా చూపించబోతున్నారా? అంగన్వాడీల వైపే ప్రగతి రథ చక్రం దూసుకెళ్లబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, సంక్రాంతి సినిమా రెడీ చేశారు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ యంత్రాంగం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంగన్వాడీల వైపే ప్రగతి రథ చక్రం కూడా దూసుకెళ్ళబోతోంది, ఆర్టీసీలు కూడా సమ్మెకి దిగబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు సార్? అది వార్తలో వాస్తవం ఉంది. ఆల్రెడీ సమ్మెకి ఎన్ఎంయూ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆర్టీసీకి సంబంధించిన కార్మిక యూనియన్ ఎన్ఎంయూ వాళ్ళు సమ్మెకి పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడ సంక్రాంతికి జగన్కి సినిమా కాదు, జగనే ఈ కార్మిక సంఘాలకి ఒక సినిమా చూపించబోతున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి అందరికీ, ఆర్టీసీ వాళ్ళతో సహా అందరికీ ఒక సినిమా చూపిస్తారనుకోవచ్చు. జగన్కి సినిమా చూపించే వాళ్ళు ఎవరు లేరండి. 4.5 ఏళ్ళ నుంచి చూసాం. ఎవరన్నా సినిమా చూపించారా? జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించారా? ఎవరికి సినిమా చూపించలా. జగన్మోహన్ రెడ్డే సినిమా చూపించాడు అందరికీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి బొమ్మే అందరికి కనపడిద్ది అంటారు. జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి సినిమానే చూస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించే వాళ్ళు ఎవరు లేరండి ఇప్పటి వరకు. 4.5 ఏళ్ళలో ఎవరు కనిపించలా. ఎందుకనంటే 4.5 ఏళ్ళలో ఆయన పరిపాలన స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి? ప్రగతి అది భవన్ని కూల్చేశారు, అంతే కదా. ప్రజాభవన్ కూల్చేశారు కదా. ప్రజాభవన్ కూల్చేసినప్పుడు ఎవరేం చేశారండి? ఆయన ఏం చేశారు? సినిమా చూపించింది జగనా లేకపోతే జనమా? జనం సినిమా చూపించారా? జగన్ చూపించారా? ప్రజాభవన్ కూల్చేశారు కదా. 9 కోట్ల రూపాయలు కదా, 9 కోట్ల పైచిలకు ప్రజాభవన్ వాల్యూ. ప్రజాభవన్ని నిర్మిస్తే ప్రజాభవన్ని ప్రజావేదిక ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి అది ప్రజావేదిక. ఈ ప్రజావేదికని కూల్చేశారు కదా. కూల్చేసిన రోజు ఏమన్నారు చాలామంది? జగన్మోహన్ రెడ్డి అద్భుతం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అక్రమ పాలనకి అంతమయ్యేలా కూల్చిపడేసాడు ప్రజావేదికని అని చెప్పి అన్నారు. శభాష్ అన్నారు కదా. చాలామంది శభాష్ అన్నారు కదా. సోషల్ మీడియా వాళ్ళు కూడా శభాష్ అన్నారు కదా. కరకట్ట మీద ఉండేటువంటి మొత్తం ఆక్రమణను నేను కూల్చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. అందరూ అనుకున్నారుగా ప్రజావేదికను కూల్చేసినట్టే కరకట్ట మీద ఉండేటువంటి అన్ని ఆక్రమణలను కూల్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉండేటువంటి ఆక్రమణలన్నింటినీ కూల్చేస్తాడు. ప్రజా సొమ్ముని మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమిస్తే కనుక ఎవరైనా ఆ మొత్తం తీసేసుకుంటారని చెప్పి అనుకున్నారా లేదా? శభాష్ అన్నారా లేదా ప్రజావేదికను కూల్చినప్పుడు? మరి ఆ తర్వాత మరి ప్రజావేదికను కూల్చినంత ఈజీగా మరి ఆక్రమణలు ఎందుకు తీసుకోలేదు? ఎవరన్నా అడిగారా? సినిమా చూపించాలి జగన్కి అనుకున్నారా? అనుకోలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించాడు, అది చూశాడు జనాలు, ఓకే, అంతే. ఆ తర్వాత ఏం జరిగింది? సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఎన్నికల సమయంలో. నేను వచ్చిన 15 రోజుల్లో మొత్తం సిపిఎస్ రద్దు చేస్తానన్నా అని ఇది చెప్పాడా లేదా? ఉద్యోగులకి చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. 15 రోజులు అయిపోయినాయి, 4.5 సంవత్సరం అయిపోయింది. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళా. మరి ఉద్యోగులు సినిమా చూపించారా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించాడు. ఏం చూపించాడు? ఎలా చూపించాడు? ఒక కమిటీ చేశాడు, మంత్రుల కమిటీ, బొత్స సత్యనారాయణతో కూడినటువంటి కమిటీ చేశారు. అనేకసార్లు చర్చలకు పిలిచారు వాళ్ళని. చర్చలకు పిలిచిన తర్వాత ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది చెప్పారు. అంతే తప్ప వీళ్ళు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే టీచర్లు కానీ చెప్పింది విన్నారా? అంటే వాళ్ళు సినిమా ఎవరు చూపించినట్టు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించినట్ట లేదా ఉద్యోగులు టీచర్లు చూపించినట్ట? వాళ్ళకి సిపిఎస్ ఇవ్వము, సిపిఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పారు కదా క్లియర్గా. మేము జీపీఎస్ మాత్రం ఇస్తాము అని చెప్పి జీపీఎస్ ఇస్తున్నారు కదా. జీపీఎస్ ఇస్తుంటే జీవో ఇచ్చేస్తారు కదా జీపీఎస్ సంబంధించి. మరి ఏం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు? ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ సినిమా చూపిస్తే ఆ సినిమా చూశారు, అంతే తప్ప వాళ్ళేమి సినిమా చూపించాల జగన్మోహన్ రెడ్డికి. ఓకే, అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఈ భవన కార్మికులు అందరూ ధర్నాలు చేశారు. వాళ్ళకి అండగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెళ్ళారు. ఏం చేస్తారు? ఏం పీకారా ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏమన్నా వెళ్ళి ధర్నాలు చేస్తే ఏమన్నా ఆయన దిగొచ్చి ఏమన్నా చర్చలు జరిపారు వాళ్ళతోటి? లేదంటే ఇసుక ఏమన్నా తక్కువకి ఇచ్చారా? భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే ఇసుక ఏమన్నా తక్కువకి ఇచ్చారా? ఇసుక ఎంతకు అమ్ముకుంటున్నారు తెలుసు కదా. మరి ఈ భవన కార్మికులు ఏం చేస్తున్నారు? భవన కార్మికులు సినిమా చూపించారా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించాడు 4.5 ఏళ్ళ నుంచి. ఇసుక మేము ఎలా అమ్ముకుంటున్నాం అని చెప్పి అందరికీ తెలుసు కదా. ఎమ్మెల్యేలు ఎలా అమ్ముకున్నారు, మంత్రులు ఎలా అమ్ముకున్నారు,
అక్కడ రీచ్లు ఏ విధంగా తోడేసుకుంటున్నారు అందరికీ తెలుసు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చూపించిన సినిమా చూస్తున్నారు కదా వీళ్ళందరూ, కార్మికులందరూ చూశారు కదా, భవన కార్మికులందరూ, ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాయి కదా సినిమాలు. జగన్మోహన్ రెడ్డి చూపించిన సినిమానే చూస్తున్నారు, అంతేనా? అది అయిపోయిందా? మద్య నిషేధం అన్నారా? మద్య నిషేధం అని చెప్పాడు కదా. మద్య నిషేధం చేసి నేను మళ్ళీ 2024 ఓట్లకి వెళ్తాను మిమ్మల్ని అడుగుతాను అన్నాడు కదా. మద్య నిషేధం చేశాడా? మద్య నిషేధం చేశారా? చెయ్యకపోగా మద్యం అమ్మకాలని డబల్ చేశారు. ప్లస్ రాబోయే 10 సంవత్సరాలకు కూడా నాకు ఇంత వస్తుంది మద్యం దానికన్నా మద్యం అమ్మితే ఇంత వస్తుందని చెప్పి దాన్ని ఇండెక్స్ తీసుకొని దాన్ని పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు కదా. సో ఇప్పుడు పైగా మద్య షాపులు పెట్టి గవర్నమెంట్ అమ్మి సప్లై చేస్తుంది కదా అందరికీ. ప్లస్ డబ్బులు కాదు మాకు కరెన్సీ నోట్లు వద్దు, మాకు ఆన్లైన్ పేమెంట్ వద్దు, ఓన్లీ కరెన్సీ నోట్లు కావాలని చెప్పి అంటే పోయి డబ్బు ఇచ్చి తీసుకుంటున్నారా లేదా? డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి సినిమాని చూస్తున్నారా లేకపోతే జనం ఈ తాగేవాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న సినిమానే కదా వాళ్ళు చూస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు అంగన్వాడీలు వచ్చారు, అంగన్వాడీలు మేము జగన్మోహన్ రెడ్డి అంతా తెలుస్తూ ఉన్నారు. ఏం తెలిచారు? ఏం తేవాల? మేము ఇంతకన్నా ఇవ్వలేము అన్నాడు. ప్లస్ ఉద్యోగాలు తీసేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు తీసేసి వీళ్ళందరూ రోడ్డును పడతారు, అంతకుమించి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సినిమా చూపిస్తాడు త్వరలో, ఇది అయిపోయింది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వచ్చారు, వాళ్ళకి తోడు విఆర్ఓలు వచ్చారు, వాళ్ళ వల్ల ఏమవుతుంది? తీసి పడేస్తాం అంటున్నారు అందరినీ. కాంట్రాక్ట్ బేసిస్ కదా వీళ్ళందరూ, కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగ్. ఒక పెన్ను ఒక సంతకంతో తీసి పడేస్తారు వీళ్ళందరినీ. వాలంటీర్లు చాలు, సచివాలయాలు చాలు, గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా. గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు కొన్ని వేల మంది పనిచేస్తున్నారు కదా ఉద్యోగులు, ఆయన అపాయింట్ చేసినటువంటి వాళ్ళు, ఆయనలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తగ్గట్టు వాలంటీర్లు ఉన్నారు కదా. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు చాలు, ఇంకెవరు కావాలి? మొత్తం వాళ్ళే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేతనే చేపిస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు చేపిస్తున్నాడు కదా అంగన్వాడీ వర్క్ చేపిస్తున్నారా లేదా? సో ఇంకా జగన్మోహన్ రెడ్డి సినిమా చూస్తా అందరూ వాళ్ళు సినిమా చూపించేది. ఇప్పుడు మళ్ళీ మేము సినిమా చూపిస్తామని చెప్పి వస్తున్నారు. ఎవరు? ఆర్టీసీ కార్మికులు. మేము సంక్రాంతికి మేము సమ్మె చేస్తాము, మా డిమాండ్లు నెరవేర్చాలి అని చెప్పి. అలాగే హైయర్ బస్ ఓనర్స్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి మా కిలోమీటర్ రేటు పెంచాలి, ప్లస్ మాకు ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువైపోయింది, మాకు రేటు పెంచాలి కిలోమీటర్ రేటు అని చెప్పి వాళ్ళు ఏదో కొన్ని డిమాండ్లు పట్టుకుని వాళ్ళు వస్తున్నారు. మొత్తం ప్రైవేట్ మొత్తం నేను రద్దు చేస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు హయ్యర్ బస్సు అసలు సిస్టమే వద్దు, అసలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చి పడేస్తాను లోన్ల కింద. మొత్తం అసలు హయ్యర్ బస్సులు ఏంది, అసలు కాంట్రాక్ట్ ఏంది, తీసిపడేయండి. అసలు ఆర్టీసీ వద్దా? ఆర్టీసీని రద్దు చేస్తే ఏమైంది? ఆర్టీసీ కావాలా? ప్రైవేట్లకు అప్పు చేస్తే ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటారు అనే యాంగిల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఇప్పుడు కనుక ఆర్టీసీ వాళ్ళు కనుక సంక్రాంతికి సమ్మె చేస్తే ఆర్టీసీని కూడా రద్దు చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? ఆర్టీసీ రద్దు అనేది ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్. సో కాబట్టి ప్రైవేటీకరణ చేస్తారు. ఏమైంది? ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్గా బస్సులు తిప్పుతారు. ఆర్టీసీ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేసేసారు కదా జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొచ్చాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. మరి వాళ్ళని ఏం చేస్తారు? గవర్నమెంట్లో పనిచేస్తారు, వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తారు. లేదంటే ఇప్పుడు మంత్రులు లేకపోతే ఐఏఎస్లకు సంబంధించిన కార్ల డ్రైవర్లు గానో లేకపోతే ఇంకొక రకంగానో డ్రైవర్లు పెట్టుకుంటారు. కండక్టర్లు వేరే దగ్గరికి ఉపయోగించుకుంటారు. లేదంటే సచివాలయాల్లో పంపిస్తారు, ఇంకో డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ మేము పంపిస్తారు. ఏమైంది? సో జగన్మోహన్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది చేస్తారు, అంతే తప్ప ఈ కార్మిక సంఘాలు లేదంటే ఆర్టీసీ సంఘాలు లేదంటే అంగన్వాడీ సంఘాలు లేదంటే ఉద్యోగ సంఘాలు టీచర్ల సంఘాలు వీళ్ళందరూ చెప్పింది ఇంటా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ చేస్తారండి? వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ప్రతి నెల బటన్ అయితే నొక్కాలి కదా. మరి ఈ బటన్ నొక్కేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళందరూ సమ్మెలు ధర్నాలు చేస్తుంటే. సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా సంక్రాంతికి చూపించబోతున్నాడు. ఆర్టీసీ వాళ్ళు కూడా చూపించేది. ప్రభుత్వ యంత్రాంగం జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించట్లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగానికి సినిమా చూపించబోతున్నాడు అంటారు. అంతే. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న సినిమానే చూస్తున్నారు. విపక్షాలు అదే చూస్తుంది సినిమాని, కార్మిక సంఘాలు అయ్యే చూస్తున్నాయి, ఉద్యోగ సంఘాలు అయ్యే చూస్తున్నాయి, టీచర్ సంఘాలు అయ్యే చూస్తున్నాయి, అంగన్వాడీలు అదే చూస్తున్నారు, అలాగే ఇతర యంత్రాంగం కూడా అదే చూస్తుంది. అంతే కదప్ప జనమేం సినిమా చూపించట్లా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తున్నాడు, ఆయన చూపించే సినిమానే చూస్తున్నారు. అది అంతేగాని సినిమా వాళ్ళు చూపించట్లా, జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాడు సంక్రాంతికి ఈ ఆర్టీసీ వాళ్ళకి కూడా.